భజే అత్రేయశ్రీనివాసర్యవధమంకేరుహశ్రయం దేవనాథగురు సూనుం రామానుజగురుం భజే ఆత్రేయ రామావరజగురు పుత్రం తదాశ్రితం భయవేదాంతం యామునం గురుమాశ్రయే శ్రీవాత్స్యవరదాచార్యపౌత్రం తత్పదం శ్రయం தாதாரியதனயம் வந்தே ரகுநாதாத்வயம் குரும் ஆழ்வார் பெருமானார் திருவடிகளே శరణం. వేదికను అలంకరించినటువంటి వేదాంత ప్రముఖులు విద్వాంసులు శ్రీ బ్రహ్మాచార్య స్వామి సన్నిధికి, షడగోపాచార్య స్వామి వారి సన్నిధికి, నరసింహాచార్య స్వామి వారి సన్నిధికి, సుదర్శనరావు శ్రీనివాసాచార్య స్వామి సన్నిధికి, భాగవతోత్తం అందరికీ కూడా నా ప్రణామం జరుపుకుంటూ ఈనాటి సభకు దాసుని రమ్మని చెప్పి లక్ష్మణాచార్య యొక్క ఆదేశంగా భావించి దాసుడు ఇక్కడ రావడం జరిగింది. కానీ నాకు ఈ అర్హత కల్పించిందంతా ఎవరో అడిగితే శ్రీమాన్ రఘునాథాచార్య స్వామి వారే. ఎందుకంటే ఆచార్యాభిమానమే ఉత్తారకం అని చెప్పారు. అంటే దాసుడు ఎక్కడో లౌకికంగా ఉంటున్న కాలంలో కూడా స్వామివారు ప్రథమంగా దాసుడిని అల్వాల్ గుడిలో చూసిన తర్వాత అప్పుడు కూడా ఏంటంటే ఒక దీక్ష పదవికి రమ్మని చెప్పారు. సహస్రనామం భాష్యం అక్కడ జరుగుతున్నది, సహస్రనామ ఉపన్యాసాలు జరుగుతున్నది, విష్ణు సహస్రనామ ఉపన్యాసాలు. ఆ రోజు జనరల్ మేనేజర్ మింట్ రావాలి అని చెప్పి అక్కడ పిలిచారు వారు. దానికి కూడా కారణం ఏముందండి, ఎందుకంటే మన కడాంబి రఘునాథాచార్య స్వామి వారి తండ్రి గారు అక్కడ ఆ సన్నిధిలో కైంకర్యం చేస్తూ చాలా గోల్డ్ ఉందండి, పాత ప్లేట్లు, మీరు కొంచెం ఏమన్నా సహాయం చేసి ఆ గోల్డ్ మాకు రికవరీ చేసి ఇవ్వగలుగుతారా అని అడిగారు. అంటే దాసుడు ఆ కారణంగా అల్వాల్ సన్నిధి సేవించడం ప్రార్థించారు. ఒకటి ప్రార్థించిన తర్వాత స్వామి ఇది కొంచెం గవర్నమెంట్ కొంచెం కష్టమవుతుందో ఏమో, లేదంటే దేవుడు ఎట్లా చెప్తే అట్లా బాగుంటుంది, ఎట్లాగైనా దేవుడికి ఏదైనా చేస్తే బాగుంటుంది అని చెప్తే తర్వాత గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని అక్కడ ఉన్న ప్లేట్లలో ఉన్న గోల్డ్ అన్నీ తీసి వారికి ఇచ్చారు. ఆ గోల్డ్ తీసి ఇచ్చిన సందర్భంలో వారు దాసుడిని అక్కడ పిలవడం జరిగింది. అక్కడ మన స్వామివారు ఉపన్యాసం చేస్తున్నారు సహస్రనామ భాష్యాన్ని గురించి. అప్పుడు దాసుడు అక్కడ రావడం జరిగింది. ఆ స్వామిని సేవించిన తర్వాత దాసుడికి ఒక కంబనం, గాంధీవం సంస్థ తొక్కైవు పరిదఖ్యతే అన్నట్లుగా దాసుడికి స్వామివారి ముందర నిలబడే యోగ్యత అసలే లేదు. అయినప్పుడు కూడా స్వామివారి పక్కన కూర్చోబెట్టుకొని రా అన్నారు. సరే ఈ స్వామివారి పిలుస్తుంటే రానని చెప్తే అది కూడా భాగవత అవతారం అవుతుంది కాబట్టి వారి దగ్గర పక్కన వెళ్ళి కూర్చున్నాను. నువ్వు ఇక మీదట అన్ని సభలకు నువ్వు రావాలి అని అన్నారు. ఇదేమో స్వామి దాసుడికి ఏం తెలీదు, దాసుడి సంబంధం ఎట్లా ఉందని అంటే, దాసుడితో బ్రహ్మానారులు ఏ విధంగా అయితే మూగవారిని కటాక్షించారో దాసుడిని కూడా దేవుడివారు ఆ విధంగానే కటాక్షిస్తే వస్తారు, లేకపోతే జ్ఞానంతో నాకు ఏ విధమైనటువంటి జ్ఞానం లేదు కాబట్టి లౌకికంగా ఉన్నటువంటి ఉద్యోగంలో ఉన్న తర్వాత నాకు అవకాశం లేక నేను చదవలేకపోయాను. కానీ నాకు సందర్భంలో సరిగా రావట్లేదు. అంటే దాసుని కటాక్షిస్తానని దేవుడివారు అనుగ్రహిస్తే ఇక మీద దేవుడివారిని సేవించుకుంటానని చెప్పాను. తప్పకుండా నువ్వు రావాల్సిందే అన్నారు. తర్వాత అన్నిటికంటే విచిత్రమైనది ఏంటంటే శ్రీభాష్యం యొక్క సమారోపణ జరుగుతున్నది ఇక్కడ వరంగల్లో. దాదాపు 40 మంది స్వాములు శ్రీభాష్యం స్వామివారిని సేవించారు. దాసుడిని రమ్మని చెప్పారు. స్వామి ఏం చేయాలి నేను ఇక్కడ, నాకు అదంతా తెలీదు, నువ్వు రావాల్సిందే అన్నారు. స్వామివారి శ్రీభాష్యం అంటే అప్పుడున్న పరిస్థితిలో శ్రీభాష్యం ఎక్కడ దొరుకుతుంది, వెల ఎంత అని అడిగే పరిస్థితుల్లో దాసుడు ఉండేవాడు. దాసుడికి శ్రీభాష్యం గురించి ఏది తెలీదు. స్వామి దాసుడిని ఈ విధంగా పిలిస్తే ఎట్లా అంటే, నాకు అదంతా తెలీదు, నువ్వు రావాల్సిందే అన్నారు. సరే వచ్చాను. వచ్చిన తర్వాత అందరూ చూసి ఏదో మాట్లాడారు, వారు చెప్పారు. కానీ శ్రీభాష్యం పరిచయమే లేనటువంటి వ్యక్తికి ఏం చెప్పాలి అని యోచన చేస్తుంటే స్వామివారి యొక్క కటాక్షం ఎట్లా ప్రవహించిందంటే, పక్కన వారు కూర్చున్నారు,
నువ్వు ఇప్పుడు చెప్పొచ్చు అని అన్నారు. ఇప్పుడు చెప్పొచ్చు అంటే ఏం చెప్పాలి అంటే ఏమి చెప్పక్కర్లేదు, నువ్వు ఇక్కడ వచ్చావు కదా, నువ్వు ఏం చెప్పాలో చెప్పు అన్నారు. అంటే అది స్వామివారి యొక్క అనుగ్రహం ఎట్లా ప్రవర్తించిందంటే ఎలక్ట్రిక్ షాక్ లాగా వచ్చింది. నువ్వు కొండ మీద ఉన్నావు, శ్రీభాష్యానికి మంగళ శ్లోకం అయినటువంటి ఉంది కదా, ఆ శ్లోకం త్రివేణుయానికి సంబంధించిందే కదా, అది చెప్పడానికి నీకేమి అన్నట్లు అనిపించింది స్వామివారు చెప్పింది. వెంటనే ఆ మంగళ శ్లోకం చెప్పి మంగళ శ్లోకానికి అర్థం చెప్పారు. ఇప్పుడు ఎట్లా చెప్పావు అని అడిగారు. స్వామి నేను చెప్పలేదు, దేవుడు వారి యొక్క జ్ఞాన ప్రసారం దాసుడి యొక్క మందబుద్ధికి ఎక్కి దేవుడు వారే నా నోటి ఉంటే పలికించారని చెప్పారు. అది విన్న తర్వాత స్వామివారు చాలా సంతోషపడడం ఉన్నటువంటిది దాసుని కటాక్షించారు అనేటువంటిది అక్కడ స్పష్టంగా నాకు కనపడింది. ఆ స్వామి కటాక్షించిన తర్వాత శ్రీభాష్యం అఖిల భవన జన్మస్థేమ భంగ ఆదిలే ఆ శ్లోకం చెప్పాను. చెప్పిన తర్వాత సరే ఇక మీదట నువ్వు ప్రతిసారి రావాల్సిందేనా. ఇదే విధంగా ఎన్నో సందర్భాల్లో నేను చూశాను స్వామివారు ప్రతి సంకల్పంలో ప్రతి త్రినక్షత్రోత్సవంలో పాల్గొనడానికి ఒక అవకాశం ఇచ్చి మొదట ఒక 4-5 సార్లు అధ్యక్ష పదవికి రమ్మని చెప్పి తర్వాత ఉపన్యాసకులుగా తీర్చిదిద్దినటువంటి మహనీయులు. అదే సందర్భంలో మన సుందరాచార్య స్వామి వారు సుందరమైనటువంటి విగ్రహమూర్తి సుందరాచార్య స్వామి వారు అద్భుతమైన పాండిత్యం గలవారు. ఇద్దరు కూడా ఉభయలకు దాసుని అదృష్టం ఏంటంటే బ్రహ్మస్థానంలో ప్రతి వారిని నియమించారు అని మన షడగోపాచార్యుని చెప్పారు. స్వామివారు బ్రహ్మస్థానంలో నియమించినటువంటి సుందరాచార్య స్వామివారి యొక్క అభిమానం, స్వామివారి యొక్క అభిమానం దాసుడికి ఏ విధంగా లభించిందంటే యమరమానాలు కూరొత్తాళ్ళ యొక్క అమదనాలకు లభించినట్లు దాసుడికి అనుగ్రహం దొరికింది. ఒక పక్క యమరమానాలు, ఇంకో పక్క మన కూరొత్తాళ్ళవారు. ఈ కూరొత్తాళ్ళవారి యమరమానాల సందర్భం దాసుడికి అమదనాలాగా అక్కడ సంబంధించింది. ఆ విధంగా దాసుడు ఇద్దరికి కూడా ఆప్తుడు కావడం కాదు, అభిమానాలు పడ్డారు. నాకు రాజుడికి జ్ఞానంతో వాళ్ళు ఎవరు నా దగ్గర తీస్తున్నట్టు నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆచార్య అభిమానమే ఉత్తారకం చెప్పిన తర్వాత అభిమానానికి స్థానం ఏమి కొరత లేదు. ఆ అభిమానంతో దాసుడు ఈరోజు కూడా ఈ సభలో ఇక్కడ ఉండడానికి కారణం ఈ ఇద్దరు మహానుభావులే అని దాసుడి యొక్క అభిప్రాయం. ఎందుకంటే కూరతాడవాళ్ళు ఇక్కడ జ్ఞానానికి మన సుందరాచార్య స్వామి యమరమానాలు, మన రఘునాథాచార్య స్వామి, ఈ ఇద్దరు సమక్షంలో దాసుడికి కైంకర్యం చేసేటువంటి అవకాశాన్ని కల్పించారు. తర్వాత ఎన్నో సందర్భాల్లో తిరుమలలో సమీపాన్ని చేయించడం, ఒకసారి తిరుమలలో స్వామివారిని తీసుకొని కులశేఖరపుడి దగ్గర తీసుకువెళ్ళి సేవకాలం జరుగుతున్నది, మంగళాదాసం జరుగుతుంది. ఒక 15 నిమిషాలు అక్కడే ఉన్న తర్వాత బయట వచ్చిందని చెప్పారు. అవును నువ్వు ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగారు. నేను నేర్చుకోలేనండి, దేవుడు వారి యొక్క అనుగ్రహంతో ఇదంతా జరుగుతున్నది అని చెప్తే, తర్వాత తిరుమలలో ఏదైనా కైంకర్యం చేయడానికి ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగారు. నాకు ఆశ్చర్యం చేస్తానండి తిరుమలలో నా కైంకర్యం ఏమవుతుంది అని అంటే, అప్పుడు పెద్దజీయర్లు స్వామి వారు వీరిద్దరు కలిసి ఇక్కడ 4,000 స్కీమ్ స్టార్ట్ చేసి ఏర్పాటు చేయి అని చెప్పారు. అంతే వారి యొక్క ఆదేశం, వారి యొక్క అనుగ్రహంతో అన్నీ ఈరోజు పూర్తిగా అయిన తర్వాత స్కీమ్ ప్రారంభించింది. దాదాపు 300 మంది స్కీమ్లో వచ్చారు, అన్నీ జరిగింది. దీనన్నిటికి కారణం ఏంటంటే ఇద్దరి యొక్క అభిమానమే దానికి ఉత్తారకంగా అనిపించింది. సుందరాచార్య ఒక పక్క, రఘునాథాచార్య స్వామి ఇంకో పక్క. ఇది అయిన తర్వాత సుందరాచార్య స్వామి వారు చాలా సౌమ్యులు. వారు ఎప్పుడూ దగ్గర తీసుకునేవారు. వారికి ఉన్న జ్ఞానం ముందర నిలబడే యోగ్యత లేకపోయినా కూడా అభిమానంగా పిలిచి కూర్చోబెట్టుకునేవారు, పక్కన కూర్చొని మాట్లాడేవారు. అంతటి మహానుభావుల యొక్క అభిమానం దాసుడికి దొరకడం చాలా విశేషం. వారు చేసినటువంటి కైంకర్యం ఎటువంటిదంటే చాలా పురాతనమైనటువంటి గ్రంథాలు 70 సంవత్సరాలు 20 సంవత్సరాలు 100 సంవత్సరాలు ముందున్న పుస్తకాలన్నీ తీసి దానన్నింటినీ కూడా ఈరోజు మనకు సమర్పించడానికి వారికి ఒక సంకల్పం. ఏ విధంగా అయితే మన వరంగల్ స్వామి వారు సత్సంప్రదాయ సంబంధంగా పుస్తకాలు ఇచ్చారో వీరు కూడా అదేవిధంగా పుస్తకాలు ప్రింట్ చేయడం జరిగింది. అప్పుడు ఏం స్వామి ఇన్ని పుస్తకాలు చేస్తున్నారు అంటే, అది కాదు, ఒక పుస్తకం ఎన్ని రోజులు ఉంటుందంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వరకు ఉంటుంది.
కాబట్టి ఆ గ్రంథాన్ని ఇప్పుడు ఇస్తే ఈ గ్రంథం యొక్క ఆయుష్ 80 సంవత్సరాలు పెరుగుతుంది కాబట్టి పుస్తకం చేస్తున్నాను చెప్పారు వారు. అది స్వామివారి యొక్క అనుగ్రహం, స్వామివారి యొక్క వైభవం. ఆ విధంగా ఎన్నో గ్రంథాలు ఇప్పుడు నా దగ్గర దాదాపు కృష్ణాలు మొత్తం వారి పుస్తకాలే ఉంది. రఘునాథాచార్య స్వామి వారిది, సుందరాచార్య స్వామి వారిది ఇద్దరు కలిపితే 2 షెల్ఫ్లు ఉంది. ఆ 2 షెల్ఫ్లు మీరుగా ఉంది కానీ మీకు ఏ పుస్తకాలు లేదు. అట్లా వైభవంగా వారి పుస్తకాలు ఇవ్వడం, పుస్తకాలు చేయడం అనేటువంటిది జరిగింది. కానీ దాసుడు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంత అర్హత ఉందో నాకు తెలియదు, కానీ అభిమానానికి కొరత లేదు. మీ అందరి అభిమానం యొక్క కొరత నాకు తప్పకుండా లేదని నేను అనుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి లక్ష్మణాచార్య స్వామి వారు అనుగ్రహించారు. అది కాకుండా లక్ష్మణాచార్య స్వామి కూడా వారి తండ్రి గారి లాగానే ఎన్నో సంకల్పాలు దాసుతో మాట్లాడేవారు. సరే చూస్తామంటే ఏది చేసినా పిరమిడ్ అనేది చేసుకోవాలి, మనం చేసేది ఏం లేదు అంటే ఇంతవరకు ఇన్ని పుస్తకాలు వాడి ఇవ్వడం. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మన గంటగంట నరసింహాచార్య స్వామి వారు పక్కన ఉన్నారు. వారు సంకల్పానికి అనుకూలంగా ఇక్కడ వీరు, అక్కడ సింగరాచార్య స్వామి వారు ఇద్దరు కూడా ఎన్ని పుస్తకాలు రాయడానికైనా వారు సిద్ధంగా ఉన్నారు. ఒక గ్రంథం కాదు, ఎన్ని గ్రంథాలు ఇచ్చినా, ఎన్ని పాత గ్రంథాలు ఉన్నా దాన్ని ట్రాన్స్లేషన్ చేసి ఇచ్చారు. అప్పుడు కూడా ఒక సందర్భంలో వారిని నేను ప్రార్థిస్తే వారు ఒక గ్రంథం ఇచ్చారు కానీ దాన్ని ప్రింట్ చేయలేకపోవడానికి నేను చింతిస్తున్నాను. ఎందుకంటే దాసుడికి ఏదో కొంచెం దాని మీద కొన్ని నిర్బంధాలు ఏర్పడింది. తర్వాత స్వామివారికి సమర్పించుకున్నాను. నేను స్వామి వారి యొక్క మనసును పూర్తి చేయలేకపోయాను, మనసులో ఉన్న అభిప్రాయాన్ని. అయినా దేవుని వారి కృప మాత్రం మాకు ఉంటుంది అని చెప్తే వారు ఆ గ్రంథాన్ని అనుగ్రహించారు. అది ఎప్పుడో వారి సంకల్పం, ఆ రామచంద్ర వారి సంకల్పం అంటే అది పూర్తి అయిపోతుంది. అది కూడా ఏం ప్రాబ్లం లేదు, నృత్యమే క్వశ్చన్ కాదు. ఇట్లా ఎన్నో విధాలుగా దాసుని కూడా ఒక అడిగానే పురుళాకి అని చెప్పి నన్ను ఈ సభలో రావడానికి ఏర్పాటు చేసినటువంటి ఇద్దరు స్వాములకు, రఘునాథాచార్య స్వామి వారికి, సుందరాచార్య స్వామి వారికి నా ప్రణామం తెలుసుకుంటూ ఏదో మాట్లాడతాను, తప్పులుంటే క్షమించగా కోరుకుంటూ నేను వినిపిస్తున్నాను. శ్రీ వెంకటాచల్య